ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈరోజు మన వీడియోలో కమ్మటి కోడిగుడ్ల పులుసును చేస్తున్నానండి. ఈ విధంగా ఇంట్లోనే టేస్టీగా కోడిగుడ్ల పులుసును ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ లో నేను చెప్తానండి. వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 5 ఎగ్స్ తీసుకొని నీళ్లు పోసి స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికినప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా పగుళ్ళు వస్తాయి. ఈ పగుళ్ళు వచ్చాయంటే ఎగ్స్ ఉడికినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎగ్స్ చల్లారాక పొట్టు తీసి ఇలా ఒక ప్లేట్ లో పక్కకు పెట్టాలి. ఇప్పుడు 50 గ్రాముల పుల్లటి చింతపండును తీసుకొని నీళ్ళల్లో అరగంట పాటు నానబెట్టుకుంటున్నాను. ఎగ్ పులుసుకి కావలసిన పదార్థాలు: 3 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని, 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చీలని, 2 రెమ్మల కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, 4 కట్ చేసుకున్న పెద్ద టమాటాలు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. బాండీలో 2 పావుల నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలని, 1 స్పూన్ జీలకర్రని, ముందుగా కట్ చేసుకున్న మిరపకాయలు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి గరిటెతో కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకుని, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయేంత వరకు గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాలను వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి టమాటాలని కాసేపు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఈ టమాటాలు త్వరగా ఉడకడానికి కొంచెం ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలిపి టమాటాలను ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు నానింది. ఈ చింతపండు నుండి గుజ్జును తీసి వేరే బౌల్లో నేను చూపిస్తున్న విధంగా పోసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మన టమాటాలు ఉడికాయి. ఇలా ఒకసారి గరిటెతో కలిపి 2 స్పూన్ల పసుపుని, 2 స్పూన్ల కారాన్ని వేసి ఈ మిశ్రమం మొత్తం కలిసేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పక్కకు పెట్టిన ఎగ్స్ను వేసి మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి అలా వదిలేయాలి. ఇలా మూత తీసి కలిపిన తర్వాత మనం పక్కన పెట్టిన చింతపండు గుజ్జును పోసి మొత్తం కలిసేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి ఈ పులుసును బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే పులుసు బాగా మరుగుతుంది కదా. దీంట్లో కొంచెం మెంతి పొడిని, అలాగే లవంగాలు లేదా గరం మసాలా వేసి మొత్తం గరిటెతో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకాసేపు పులుసుని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల పులుసు చిక్కపడింది. దీంట్లో ధనియాల పొడిని, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి గరిటెతో కలుపుకుంటే మన కమ్మటి కోడిగుడ్ల పులుసు రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా సింపుల్ గా కోడిగుడ్ల పులుసుని ఇంట్లోనే చేసి పెట్టండి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి ఈ రెసిపీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా వీడియో కింద కామెంట్ చేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.